మానవ జీవితం శాశ్వతం కాదని బ్రతికే కొద్ది రోజులు కేసులు గొడవలు లేకుండా ప్రశాంతంగా జీవించాలని సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ కోర్టు సివిల్ జడ్జి శివరంజని అన్నారు. హుస్నాబాద్ కోర్టులో లోక్ అదాలత్ సందర్భంగా కక్షిదారులను ఉద్దేశించి ఆమె మాట్లాడారు. ఆడవారి కంటే మగవాళ్ల కేసులు ఎక్కువగా ఉంటున్నాయని, అందులో డ్రంక్ అండ్ డ్రైవ్, భూ తగాదాలు, యాక్సిడెంట్ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయన్నారు. పరిష్కరించుకోదగిన కేసులను పరిష్కరించుకోవడానికి కక్షిదారులకు సౌకర్యార్థం అత్యున్నత న్యాయస్థానం ప్రతి 3 నెలలకు ఒకసారి సంవత్సరానికి 4 సార్లు శనివారం రోజుల్లో లోక్ అదాలత్లను నిర్వహిస్తోందన్నారు. రాజీ మార్గమే రాజమార్గం అని ఇరు వర్గాలు కూర్చుని మాట్లాడుకుని తగాదాలను పరిష్కరించుకుంటే అందరూ కలిసిమెలిసి సంతోషంగా జీవించవచ్చునన్నారు. లోక్ అదాలత్ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. వీలైనంత మట్టుకు కేసులను రాజీ మార్గం ద్వారా పరిష్కరించుకుని ఎలాంటి గొడవలు కేసులు లేకుండా చూసుకుని వచ్చే కొత్త సంవత్సరంలోనైనా అందరితో కలిసిమెలిసి సంతోషంగా ఉండాలని ఆకాంక్షించారు. మనం తొందరగా న్యాయం జరగాలంటే వాళ్ళ జోలికి వెళ్ళకండి. ఓకేనా? మంచిగా ఓకే. అసలు డ్రంక్ అండ్ డ్రైవ్ కేసెస్ అనేది ఇవాళ రేపు వచ్చిన ఫైన్ కానీ శిక్ష కానీ చాలా చాలా సీరియస్గా ఉన్నాయి. ఎందుకు అంటే రేట్ ఆఫ్ డ్రంక్ అండ్ డ్రైవ్ కేసెస్ చాలా పెరిగిపోతుంది. అంతేకాకుండా ఎక్సైజ్ కేసెస్ కూడా ఇవాళ రేపు మొన్న ఎలక్షన్స్ డ్యూటీ వాటిలో అది కూడా చాలా ఎక్కువైపోయింది. సప్లై ఆఫ్ డ్రింకింగ్ లిక్కర్ అదంతా కూడా. సో ముఖ్యంగా చెప్పేది ఏంటంటే ఆడవాళ్ల కన్నా ఎక్కువగా మగవాళ్ళది ఎక్కువ కేసులు ఎక్కువ అవుతుంది. ఎక్కువగా డ్రంక్ అండ్ డ్రైవ్ అండ్ లిక్కర్ కేసెస్, కొట్లాట కేసులు. ఇప్పుడు అన్నారు కదా సార్, చిన్న చిన్న కేసులన్నీ కూడా ఏవైతే గెట్టు పంచాయతీ కొట్టుకున్న కర్రలతోటి చిన్న చిన్న దెబ్బలు తగిలినాయి. అంతేకాకుండా యాక్సిడెంట్ కేసులు కూడా ఉంటాయి. దాంట్లో తీవ్రమైన గాయాలు కాకుండా చిన్న చిన్న గాయాలు అయిన కేసులు. ఎందుకంటే యాక్సిడెంట్ అనేది ఎవరు కూడా కావాలని చేస్తారనేది ఉండదు, ఉద్దేశం ఉండదు. కానీ క్షణిక స్పీడ్గా నడిపి ఓవర్ రైడింగ్ చేసేసి వెళ్ళిపోయి ఎవరితో ఒకటి తగిలితే అది మనకైనా దెబ్బ తగలొచ్చు, వేరే వాళ్ళకైనా దెబ్బ తగలొచ్చు. అట్లాంటి కేసులు కూడా అవుతూ ఉంటాయి. ఎందుకంటే ఎవరికైనా నష్టం జరిగినప్పుడు నష్టం జరిగిన వాళ్ళు కోర్టుకు వస్తారు. అలా కేసులు ఒకటి నుండి ఒకటి పెరుగుతూనే ఉంది. ఇక్కడ మెయిన్గా నేను చూసింది ఏంటంటే అన్నీ కూడా గెట్టు పంచాయతీ. ఏదైనా కానీ భూమికి సంబంధించింది. ఒక సివిల్ కేసు అయితే 2 క్రిమినల్ కేసులు అవుతూ ఉంటాయి. వీళ్ళు వాళ్ళ మీద వేయడం, వాళ్ళు వీళ్ళ మీద వేయడం. అంతేగాని అది తేలదు. ముఖ్యంగా ఇవన్నీ ఎందుకు వస్తుంది? ప్రాపర్టీ అనేది ఎవరైనా కానీ మనసుకు హత్తుకున్నది. ఎందుకంటే అది దానికి మనకి చాలా ఎక్కువగా ప్రాముఖ్యత ఇస్తాం. ఎందుకంటే స్థలం లేనిదే మనం ఉండలేం కదా. ఎందుకంటే ఆ స్థలం ఉంటేనే మనం ఒక ఇల్లు కట్టుకొని దాంట్లో ఉంటున్నాం. అది నేను అర్థం చేసుకోగలుగుతా. కాకపోతే కొన్ని ఎట్లా ఉంటాయంటే మ్యాక్సిమం మనకు తెలిసిన వాళ్ళే, మన చుట్టాలే, మన ఇంట్లో వాళ్ళతోటే ఉంటుంది. చిన్న చిన్న వాటికి కూడా మనం ఎన్నో సీట్లు వేసుకుంటాం, ఎన్నో కేసులు వేసుకుంటాం. అవన్నీ ఒక్క నిమిషం కూర్చొని మనం ఆలోచించి ఏదో ఒకటి రాజమార్గంలో పోతే మనకి వాళ్ళకి మంచి సంబంధాలు ఉంటాయి. జీవితం ఎందుకంటే ఎంతకాలం బతుకుతామో ఏం చేస్తామో కూడా తెలియదు. అందుకని ఉన్న జీవితంలో మనం సుఖంగా ఉండాలంటే ఏం చేయాలి? ఉన్న చిన్న చిన్న పంచాయతీలు ఏమైనా మన వాళ్ళతో ఉంటే అది రాజీ మార్గంలో చేసుకుంటే అవుతుంది అని అంటే ఇలాంటి రోజు ఒకటి మన ఉన్నత ధర్మస్థానం రోజు పెట్టిందనమాట. అది కూడా ఎవ్రీ 3 నెలలకి ఒక్కసారి, అంటే సంవత్సరంలో 4 సార్లు చేస్తారు. ఎందుకు అంటే మీకు తెలిసింది ఒకటే ఏంటంటే కోర్టు పొద్దున అంటే సోమవారం నుండి శుక్రవారం 5 రోజులే పనిచేస్తుంది. శనివారం పూట పని చేయదు. అది కేసులు వేసుకోదు, కేసులు పిలవదు. సో కాకపోతే ధర్మస్థానం ఏం చేసిందంటే శనివారం ఒక్క రోజు, అంటే సెకండ్ సాటర్డే, ఏ రోజు అయితే వర్కింగ్ కాదో ఆ రోజు ఒక రోజు అలాట్ చేసి ఆ రోజున ఏవేవైతే పార్టీస్ వాళ్ళంతటా వాళ్ళు క్లోజ్ చేసుకుంటా అని ముందుకొచ్చారో అట్లాంటివే ఒత్తిడి లేకుండా వాళ్ళ ఓన్గా, అంటే మీ మనస్ఫూర్తిగా మీరు వచ్చి మేము రాజీ చేసుకుంటామంటే అట్లాంటి కేసులే మేము రాజీ చేయడానికి ఇక్కడ ఉన్నాం. ఇంకా ముందు కేసులు చేయకుండా ఇప్పుడు అయిపోయిన కేసుతో కొద్దిగా ఒక మంచి అభివృద్ధి చెంది మంచి ఆలోచనతో ముందుకు వెళ్ళాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే కొత్త సంవత్సరం కూడా వస్తుంది. సో పాత కేసులన్నీ వదిలేసి ముందుకు వెళ్తున్నప్పుడు ఏ కేసుల్లో ఇన్వాల్వ్ కాకుండా మంచి లైఫ్ లీడ్ చేయండి. అంతే. ధన్యవాదాలు.